హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది కొబ్బరి నూనెతోని అండ్ నువ్వుల నూనెతోని హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపరేషన్. నువ్వుల నూనె హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. దానిలో పావు వంతు కొబ్బరి నూనె తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం 10. దీనిలో వేపాకు, మునగాకు, ఉసిరి, గోరింటాకు, మందారం, కరివేపాకు, బ్రింగరాజ్, కలోంజీ, మెంతులు, ఎలోవెరా ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి అండ్ డాండ్రఫ్ కంట్రోల్కి, హెయిర్ ఊడిపోయిన వాళ్ళకి, కొత్త హెయిర్ రావడానికి, హెయిర్ బ్లాక్గా ఉండడానికి చాలా యూజ్ అవుతాయి ఇవి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మంచిగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలికే. ఎండలో ఏం అవసరం లేదు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. సో దాని తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలి. సో దానిలోకి కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి నువ్వుల నూనె అండ్ ఈ కొబ్బరి నూనె రెండింటిని పోసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి మంచిగా. దీనిలో ఉన్న వేపాకు వల్ల మనకి డాండ్రఫ్ మంచిగా కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్ ఇచ్చింగ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా రిమూవ్ అవుతాయి. మునగాకులో ఐరన్, కాల్షియం ఇవన్నీ మంచిగా ఉంటాయి. దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుంది. ఉసిరికాయ వల్ల బ్లాక్నెస్గా ఉంటుంది హెయిర్. గోరింటాకు వల్ల షైనింగ్ వస్తుంది. మందారం ఆకు మన హెయిర్ని స్మూత్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిసేపు కలుపుకోండి. ఇవన్నీ వేసి ఇలా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది దీనిలోకి. ఇవన్నీ వేగినట్టు మనకి తెలుస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు కాదు, నైట్ చేసుకుంటే మార్నింగ్ వరకు అలా పక్కన పెట్టుకోండి. మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకు పక్కన పెట్టుకోండి. ఒక 3-4 అవర్స్ అయినా పక్కన పెట్టుకొని మనం ఇలా ఒక చాయ్ జాలితో అయినా ఎలా అయినా వడబోసుకోవాలి. ఒక గ్లాస్ జార్లో పెట్టుకున్నాను నేనైతే. ఇది నాకు ఒక 1 మంత్ వరకే వస్తుంది. మంచిగా పెట్టుకొని మంచిగా స్కాల్ప్కి, హెయిర్కి మొత్తానికి అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అలానే ఒక 1 అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. మంచి సిల్కీ హెయిర్ వస్తుంది. ఒక 1 మంత్ వాడి చూడండి.